నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఏపీ వైసీపీ ఎక్స్ ఫార్మా ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి నిన్నైతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బ్లాంక్ వైట్ పేపర్ ఏదైతే ప్రవేశపెట్టారో దాని గురించి ప్రజెంట్ అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఏపీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ప్రధానంగా నిన్న వైట్ పేపర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు, మరి దీని మీద ఎట్లా చూడొచ్చు? అంటే ఎందుకంటే వాళ్ళు రావడమే 6 గ్యారంటీస్, రకరకాల సూపర్ 6 ను డకౌట్ చేసేదానికి స్కోప్ ఇదంతా అంతే సార్. అంటే ఏపీలో జరుగుతున్న అల్లర్లు కానీ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. మీరు కూడా ఢిల్లీకి వెళ్ళి దాన్ని నిరసన తెలపడం జరిగింది. మరి దీని మీద యాక్షన్ ఉంటుందా? అసలు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందా అనేది ఒక అందరికీ కూడా క్వశ్చన్. ఏదన్నా ఒక అన్యాయం జరిగినప్పుడు కానీ, ఒక అల్లరి జరిగినప్పుడు కానీ, ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మొత్తం దేశంలో ఉండే ప్రతి ఒక్క ఏజెన్సీని అలర్ట్ చేసి రిప్రజెంట్ చేయడం మన బాధ్యత. ఆ బాధ్యతతోనే మనం చేయడం. ఎక్కువ రెడ్ బుక్ చుట్టూరనే ఇవంతా జరుగుతుంది అనేది ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒకటే రోజు ఇట్లా నడి రోడ్లో చేతులు కాళ్ళు నరికేది అనేది లేదు కదా. అది ఒకటే రోజు రాదు కదా. సంస్కృతి ఎన్నో రోజుల నుంచి ఆ టైపు ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా వచ్చేది. అదే ఎంకరేజ్. వాళ్ళు హోర్డింగ్స్ కూడా పెడుతున్నారు, రెడ్ బుక్ సంబంధించి కొన్ని హోర్డింగ్స్ కూడా వెళ్తున్నాయి. తప్పు. మళ్ళీ అదంటే జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. సార్, మీ లీడర్స్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ప్రతిపక్షంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజల పట్ల ఏదన్నా కానీ అవసరాలకు రిప్రజెంట్ చేస్తాము. అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున. అంటే మీ మీద కూడా కొన్ని హాస్యాస్పద కామెంట్ చేస్తున్నారు, అసెంబ్లీలో రావట్లేదు, ప్రతిపక్ష నాయకులు రావాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి దాని గురించి. ఇప్పుడు ఒక సభ సాంప్రదాయము మంచి చెడ్డ అనేది కరెక్ట్గా ఉంటే ఎవరైనా కానీ వస్తారు. అది లేనప్పుడు ఎవరు వస్తారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.